నమస్కారం, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివమిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయింది లేనిది ఆన్లైన్ ద్వారా ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో మీకు ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుందండి. సో నేను కామెంట్ సెక్షన్లో చాలామంది అయితే ఈ ప్రశ్న అడగడం జరిగిందనమాట. ఓకేనా. సో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడిని కాబట్టి అన్నీ మీతో షేర్ చేసుకోవాలండి. నాకు తెలిసిన వరకు మీతో తప్పకుండా అయితే షేర్ చేసుకుంటాను. ఓకేనా. సో బట్ ఇక్కడ ఏంటంటే మీకు జస్ట్ మీకు బేసిక్ అయితే చెప్పగలనండి. అసలు ఎట్లా చూడాలి ఏంటి, మీకు సంబంధించిన వెబ్సైట్ ఏంటి అనేది చెప్పగలను. ఓకేనా. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో చూసిన తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ని అందరితో షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలోచన మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో చూస్తున్న శివమిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రం సంబంధించిన వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయింది లేనిది ఈ వెబ్సైట్ నుంచి అయితే తెలుసుకోవచ్చండి. సో ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట, తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్. సో దీని యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇయర్ వైజ్ కంప్లీషన్స్ అని చెప్పేసి, అలాగే ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అని చెప్పేసి, వెరిఫైడ్ బెనిఫిషరీ అని చెప్పేసి, అలాగే డిజేబుల్డ్ బెనిఫిషరీస్ అని చెప్పేసి, అలాగే లోన్ కాంపోనెంట్స్, అలాగే బెనిఫిషరీ సర్చ్. సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వీటి ప్రకారం మీరు మీ యొక్క ఇల్లు శాంక్షన్ అయింది లేనిది తెలుసుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్గా మీ పేరు మీద ఇల్లు శాంక్షన్ అయింది లేనిది అనేది తెలుసుకోవాలంటే కనుక బెనిఫిషరీ సర్చ్ అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. మీ యొక్క బెనిఫిషరీ ఐడి మీకు తెలిసినట్లయితే సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. లేకపోతే కనుక మీరు డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. అలాగే తర్వాత మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఆ మండలంలో విలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత కులాలు. ఓకేనా. సో మీరు దేనికి సంబంధించిన వాళ్ళు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా ఆల్ క్యాస్ట్ అని చెప్పేసి మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని గో అని చెప్పేసి మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా లిస్ట్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మీ ఏరియాకి సంబంధించిన లిస్ట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు ఇల్లు శాంక్షన్ అయింది లేనిది. సో అట్లాగే మీ ఇంటిపై లోన్ ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, సిమెంటు, పేమెంట్, మెటీరియల్, సో ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీదే కాకుండా మీ ఏరియాలో ఎవరెవరికి శాంక్షన్ అయింది ఇల్లు అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అట్లా కాకుండా మీరు ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అని చెప్పేసింది కదా. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు డిస్ట్రిక్ట్స్ వైజ్గా చూపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డిస్ట్రిక్ట్లో మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఆ మండలంలో ఉన్న విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. బెనిఫిషరీ ఐడి కానివ్వండి, బెనిఫిషరీ నేమ్ కానివ్వండి, సో ఫాదర్ నేము, రేషన్ కార్డ్ నెంబరు, సో ఎట్లా. ఓకేనా. ఎక్స్పెండిచర్ కూడా ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ వెబ్సైట్ నుంచి. ఓకేనా. సో నేనైతే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని కాబట్టి పూర్తి విషయాలు అయితే మీకు ఇక్కడ చెప్పలేకపోతున్నాను. సో మీకంటూ ఒక వెబ్సైట్ ఈ విధంగా ఉంది అని చెప్పేసి నేనైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుందో లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.